హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. ఎవరిని అడిగినా కంపాటబిలిటీ చాలా ఇంపార్టెంట్ అమ్మా. ప్రేమ అంటే కంపాటబిలిటీ ఉండాలి. లవ్లో కంపాటబిలిటీ చాలా ఇంపార్టెంట్. అసలు కంపాటబిలిటీ అంటే ఏంటి? ఎందుకని ప్రేమలో కంపాటబిలిటీ అంత ఇంపార్టెంట్? అంటే వాళ్ళకి మనకి అన్నీ సేమ్ ఉంటేనే ప్రేమ అవుతుందా? ఈ విషయం గురించి మాట్లాడడానికి ఈరోజు నాతో పాటు రిలేషన్షిప్ ల్యాబ్ ప్రోగ్రాంలో ఉషశ్రీ గారు ఉన్నారు. రిలేషన్షిప్ ఎక్స్పర్ట్ అండ్ అడ్వకేట్. మేడంతో మాట్లాడదాం. హలో మ్యామ్, నమస్తే. బాగున్నారా? బాగున్నాను. సో ప్రేమలో కంపాటబిలిటీ చాలా ఇంపార్టెంట్. నీ క్వశ్చన్ గానీ కంపాటబిలిటీ అంటే ఏంటి? అదే ఇప్పుడు నాకు టీ ఇష్టం, వాళ్ళకి కూడా టీ ఇష్టమా? లేకపోతే నాకు కాఫీ ఇష్టం, వాళ్ళకి కాఫీ ఇష్టమా? మనకి ఒపీనియన్ ఉంది, వాళ్ళకి కూడా ఆ ఒపీనియన్ ఇష్టమా? అంటే ఆ ఒపీనియన్ మీద వాళ్ళు కూడా స్టిక్ ఆన్ అవుతారా? ఇవన్నీ చూసుకుంటారా కంపాటబిలిటీ అంటే? కాదు. నీ దృష్టిలో ఆ రెండు కంపాటబిలిటీ అంటే అన్ని కలిస్తే కంపాటబిలిటీ అయి ఉండొచ్చు. రియాలిటీ ఆఫ్ వరల్డ్ చూసుకుందాం, ప్రాక్టికాలిటీ ఆఫ్ రిలేషన్షిప్ చూసుకుందాం. ఎవరు అట్లా ఇద్దరు వ్యక్తులు ఒకేలా ఉన్నారనుకో నచ్చుతారా? అసలు నచ్చారు. దేర్ ఇస్ దిస్ థింగ్ కదా, ఆపోజిట్ పోల్స్ అట్రాక్ట్స్ ఈచ్ అదర్ అని చెప్పి. సో రియాలిటీలో నీకే నచ్చుతారా? నాకు అసలు ఎగ్జాంపుల్, యాజ్ అ ఫ్రెండ్ గా కూడా నాకు పొటాటో చిప్స్ అంటే ఇష్టం, నీకు కూడా ఇష్టం కదా. నాకు సాల్ట్ సైడ్ ఆఫ్ మఖని ఇష్టం, అంటే నాకు పెప్పర్ ఉండాలి అనేది బాగుంటుందా? సేమ్ సాల్ట్. పొద్దున్నే లేచి ఇద్దరు ఒకే పని చేసి ఒకేలా కాఫీ తాగి ఒకేలా తిని ఒకేలాగా ఆలోచిస్తే బోర్ కొడుతుందా? అలా కూడా బాగుంటుందేమో కొన్ని రోజులు, కాదా? బోర్ కొడుతుందా కొట్టదా? ఎప్పుడో నిదానంగా. ఎన్ని రోజుల్లో కొట్టచ్చు నువ్వు అనుకుంటున్నావు? కొన్ని నెలలు. హౌ అబౌట్ 20 years? 20 years is too long. 1 yearకే బోర్ కొట్టేస్తుంది. అవునా? ఇద్దరు వ్యక్తుల మధ్యలో కంపాటబిలిటీ అంటే ఐ డూ అంటారు పెళ్లి, క్రిస్టియన్ మ్యారేజెస్ లో. కంపాటబిలిటీ మీన్స్ వీ డూ, ఓకే, నాట్ ఐ డూ. పెళ్ళైన తర్వాత ఇద్దరు వ్యక్తులు, ఇద్దరికి డిఫరెంట్ బ్రాటప్, డిఫరెంట్ రియాలిటీస్, డిఫరెంట్ ఎడ్యుకేషన్, డిఫరెంట్ పరిస్థితులు, పేరెంట్స్, ఫ్రెండ్స్ ఉంటారు. when these two people come together, ఇద్దరు కలిసి ఒక కొత్త సృష్టి చేయాలి, విచ్ ఇస్ అ న్యూ లైఫ్ టుగెదర్. నేను నీతో ఉన్నప్పుడు ఒకలా ఉంటా, అదే నేను ప్రవీణ్ గారితో మాట్లాడినప్పుడు ఎలా ఉంటా, ఓకే, భవానీతో మాట్లాడినప్పుడు ఎలా ఉంటా, ద వే ఐ టాక్, ద టోన్ ఐ ప్రొడ్యూస్, ఆర్ ద వాయిస్, ఆర్ ద బాడీ లాంగ్వేజ్, ఎవ్రీథింగ్ విల్ చేంజ్. అవునా కాదా? అవును. కంపాటబిలిటీ అంటే ఒక ఇద్దరు వ్యక్తులు, ఎస్పెషల్లీ మనం మాట్లాడుకునే జోన్ పర్సనల్ రిలేషన్షిప్ లో ఇద్దరి ఇష్టాలు ఒకలాగా ఉండటం కాదు. ఓకే, నీ ఇష్టం నీకుంటది, నీ ఇష్టం నీకుంటది. ఒక ఇద్దరు కలిసి ఒక సృష్టి క్రియేట్ చేస్తున్నప్పుడు, ఇద్దరు కలిసి ఒక హోమ్ కానీ బ్యూటిఫుల్ లైఫ్ టుగెదర్ కానీ చేస్తున్నప్పుడు ఇండివిజువాలిటీని వదిలేసుకొని క్రియేట్ చేయరు. షీ విల్ బ్రింగ్ హర్ ఓన్ క్రియేటివిటీ, హీ విల్ బ్రింగ్ హిజ్ ఓన్ లాజిక్ టు సంథింగ్ దట్ ఈస్ గెటింగ్ క్రియేటెడ్. ఏదైతే క్రియేట్ చేస్తున్నావో తిన ఎసెట్ తిని తీసుకొస్తుంది, తిన ఎసెట్ తిని తీసుకొస్తాడు. అందుకని ఆపోజిట్ పోల్స్ అట్రాక్ట్ ఏంటంటే ఒకటి నట్ ఒకటి బోల్ట్ లాంటిది, రెండు పెడితే మిషన్ పనిచేస్తుంది. ఇట్లానే ఉండి వంజాలండి, చట్టం తిరగదు ఇక్కడ. ఓకే, సో ఒక పని జరగాలన్నా, ఒక సృష్టి జరగాలన్నా, ఒక లైఫ్ బాగుండాలన్నా మనం ప్యాక్ అంటాం. పాతకాలంలో అందరూ ప్యాక్స్ లాగా బతికేవాళ్ళు ప్రిమిటివ్ ఏజ్ లో. ఎందుకంటే థ్రెట్స్ అనేది నాన్ హ్యూమన్స్ నుంచి ఉండండి, యానిమల్స్ నుంచి కానీ, వరదల నుంచి కానీ, లేకపోతే క్రిమికీటకాల నుంచి కానీ. బట్ ఇప్పుడు అవి ఏమీ లేవు. చెప్పాలి అంటే మ్యాన్ నుంచి, వర్క్ నుంచి, ఆఫీస్ నుంచి, ఫ్రెండ్స్ నుంచి. ఇది వరకు ఏంటి, ఫిజికల్ డ్యామేజ్ ఉండేది. ఇప్పుడు పరువు, స్ట్రెస్, వర్క్ పోవడం. సో ద డ్యామేజెస్ హ్యావ్ బీన్ అప్స్కేల్ టు ద సాఫ్ట్వేర్ లాగా. దీస్ ఆర్ నో మేర్ హార్డ్వేర్ డ్యామేజెస్. ఓన్లీ డబ్బులు రాకపోవడం, ఉద్యోగం పోవడం, అట్లాంటివి జరగకుండా దీస్ టూ ఆర్ ప్యాక్. దే ఆర్ లైక్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ మెజర్స్ ఫర్ టుగెదర్. పాతకాలంలో ఎలా అయితే వేటాడడానికి వెళ్ళాలి అంటే అతని ఎక్కువ పెట్టే బాణాన్ని ఇంట్లో భార్యో తన పార్ట్నరో పదును పెట్టేది, సచ్ దట్ ఆయన వచ్చేటప్పటికి బాణాలు రెడీ అయ్యి మళ్ళీ వెళ్ళి ఎక్కువ పెట్టి చంపుకొని తీసుకొచ్చేవాళ్ళు. సో తెచ్చిన తర్వాత షీ యూస్ టు కుక్, బికాస్ అలసిపోయి ఉంటారు, గాయాలు అయి ఉంటాయి, అవి హీల్ అవడానికి టైం పట్టేది. కాబట్టి వీళ్ళు సేఫ్ గా సెక్యూర్ గా ఉండేవాళ్ళు కాబట్టి కొంచెం తినచేయగలిగేది. అది మనకి అదొక పెద్ద రూల్స్ అండ్ రెగ్యులేషన్ అయిపోయింది. దట్ వాజ్ అ నీడ్ అప్పుడు. ఇప్పుడు నీడ్ ఏంటి, ఎమోషనల్ సపోర్ట్. ఇప్పుడు వంట చేయడం స్విగ్గీ వచ్చేసాయి. నేను అదే ఎప్పుడు చెప్తాను, నవ్ ఐమ్ టాకింగ్ ఇన్ అన్ అప్స్కేల్డ్ డీపర్ వర్షన్. బేసిక్స్ అన్ని మనం చాలా వీడియోస్ లో మాట్లాడుకున్నాం.
ఇప్పుడు సేఫ్టీ సెక్యూరిటీ ఏంటి, ఆడపిల్లకైనా మగపిల్లలకైనా ఒక ఎమోషనల్ సపోర్ట్. సో బయట అందరూ కొట్టి తిట్టి ఒక టార్చర్ నటించి కెమెరాలో ఎవరైతే యాక్టింగ్ చేసి నటించినట్టు వర్క్ లో నటించాల్సి వస్తుంది అండ్ తిట్టాలనిపిస్తుంది. ఆడన్న మాటలకి అనుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత భర్త నుంచి భార్య అయినా భార్య నుంచి భర్త అయినా వేటాడొచ్చిన తర్వాత తగిలిన గాయాలు సేద తీరి క్రీమ్ రాసుకోవాలనిపించేది ఏ జోన్ లో, సాఫ్ట్వేర్ ఆఫ్ హ్యూమన్స్ విచ్ ఇస్ ఎమోషన్స్ అండ్ సేఫ్టీ సెక్యూరిటీ. ఎప్పుడు ఉద్యోగం పోతుందో తెలియదు. నాకు నా భర్త ఉన్నాడు, లేకపోతే నాకు నా భార్య ఉంది, ఏది జరిగినా సరే వీఆర్ లైక్ అ ప్యాక్, వీ కెన్ ఫిగర్ ఇట్ అవుట్. ఈ రోజు మనం వర్షం పడిందో వరదలు వచ్చాయో ఆ రోజు జంతువులు లేవు, దే స్టిల్ అక్కడున్న ఆకులు అలమలు అమ్మాయి కోసుకురావడం, ఏదో ఫ్రూట్స్ తీసుకొచ్చి కడుపు నింపడము. సో ఇట్ ఈస్ ఆల్ ఎవ్రీథింగ్ దట్ రిలేట్స్ టు ఎగ్జిస్టెన్షియల్ సర్వైవల్. బతుకు ప్రశాంతంగా సుఖంగా సంతోషంగా బతకడానికి కదా రిలేషన్షిప్స్. ఇంకా దేనికన్నా అంతేగా, సింగిల్ గా ఉన్న దానికన్నా ఒక పర్సన్ తో షేర్ చేసుకుంటే బాగుంటుందని చెప్పి, నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని చెప్పి. అండ్ ద నేచర్ ఆఫ్ హ్యూమన్ విల్ లివ్ ఇన్ ప్యాక్స్. లవ్ అండ్ ఎఫెక్షన్ తోనే ఇదివరకు మనం ఎక్కడున్నా ఒక కమ్యూనిటీస్ లాగా ఉండేవాళ్ళం, ప్రేమతో ఉండేవాళ్ళం. దట్స్ వేర్ ఫ్యామిలీ స్టార్టెడ్. వేరే వాళ్ళకన్నా మన ఫ్యామిలీ మనకి ప్రేమ. ఎనీ డిఫరెన్స్ బిట్వీన్ పాతకాలం అండ్ ఇప్పుడు అంటే ఫ్యామిలీస్ లో లవ్ పోయి ఫ్రెండ్స్ లో వచ్చింది. అవునా కాదా? మన చుట్టాలు అందులో ఉండాల్సింది డైల్యూట్ అయిపోయి ఎవరు తెలియనిపోయినా మనకి వైబ్ అవుతాను చూసావా, కంపాటబిలిటీ అన్న చూసావా, ఆ వైబ్ అయ్యే వాళ్ళు ఫ్రెండ్స్ అయ్యారు. వాళ్ళ నుంచి లవ్ అండ్ ఎఫెక్షన్, వాళ్ళ నుంచి సపోర్ట్ వస్తుంది. బట్ న్యాచురల్లీ ఇట్ వాస్ బిల్డ్ ఫ్రమ్ సేమ్ బ్లడ్ గ్రూప్ లోకి వచ్చేది. ఓకే, సో నీ క్వశ్చన్ ఏంటంటే కంపాటబిలిటీ ఉంటే రిలేషన్షిప్ బాగుంటది కదా మేడం. కంపాటబిలిటీ చాలా ఇంపార్టెంట్. కంపాటబిలిటీ డెఫినేషన్ ఏంటంటే ఇద్దరికి బ్లాక్ టీ నచ్చితే, లేకపోతే ఇద్దరు జిమ్కి వెళ్తే, ఎస్. ఇది ఎట్లా అంటే సాంబార్ లాగా కంపాటబిలిటీ. ఓకే, ఓన్లీ పప్పు ఉండి ఉప్పు కారం ఉండి టమాటాలు ఉంటే దాని సాంబార్ అంటావా? ఏమంటావు దాన్ని? పప్పు చారు అంటాం మా ఊర్లో. మేము పప్పుల్స్ అంటాం. పులుసు అన్నాం మేము. చింతపండు వేస్తే పులుసు, మేము పప్పుల్స్ అంటాం. చింతపండు వేసుకుంటాం, వేసుకొని చింతపండు వేసుకుంటే అది పప్పుల్స్ మాకు. సో ఎగ్జాక్ట్లీ, టమాటా చారు వేరు, రసం వేరు, సాంబార్ వేరు, తాలింపు వేసిన పప్పు చారు వేరు, పప్పు నీళ్లు వేరు కదా. ఇలాగా కంపాటబిలిటీలో చాలా వేరియేషన్స్ ఉంటాయి. ఓకే, ద బెస్ట్ కంపాటబుల్ పర్సన్ ఏదైనా కాస్త లూజ్గా ఉంటుంది, పప్పు ఉంటుంది, అన్నంలో వేసుకుంటే కమ్మగా సమ్మగా ఉంటుంది, దాంతో పాపడ్ అద్భుతంగా ఉంటుంది. అవునా? పాపడ్ లాగా క్రంచీగా మన లైఫ్ సుఖంగా సంతోషంగా ఉండాలి. తిన్న తర్వాత కడుపు సేద తీరి అమ్మయ్య అనాలి. గ్యాస్ రాకూడదంటే కంపాటబిలిటీ ఇష్యూస్ రాకూడదు. ఓకేనా? వికటీకృతంగా ఉండే ఎలిమెంట్స్ వేయకూడదు. అలాగే ఇద్దరు మనుషులు లైఫ్ సుఖంగా సంతోషంగా క్రంచీగా నట్టీగా ఉండాలి అంటే యూ షుడ్ మేక్ షూర్ ఆ ఇద్దరు కంపాటబిలిటీ, ఇద్దరు కలిసి. సాంబార్లో అన్ని కూరగాయలు ఎలా అయితే కలిసిపోతాయో, ములక్కాళ్ళు, దోసకాయలు, టమాటాలు ఏది వేసినా బాగుంటది. అవుట్ ఆఫ్ ద బ్లూ ఏ కూరగాయలు వేసినా బాగుంటది. బీట్రూట్, ఇంకా మనం విడిగా కూడా తినని కూరగాయలు కూడా అందులో వేస్తాం. సొరకాయ వేసుకోవచ్చు. ఆ వైట్ గా పొడుగ్గా రూట్స్ ఉంటుంది, ముల్లంగి కూడా మనం సాంబార్ లో ఇట్ గోస్ విత్ ఎవ్రీథింగ్. సాంబార్ టేక్స్ ఎవ్రీ ఇంగ్రీడియంట్, ఇంబైబ్స్ ఇన్ ఇట్ అండ్ ఎన్హాన్సెస్ ద టేస్ట్. కంపాటబిలిటీ అంటే నువ్వు నీలా ఉంటావు, తినలా ఉంటాడు. ఓకే, చింతపండు ఉంటది, పప్పు ఉంటది, ఇది బేసిక్ ఇంగ్రీడియంట్. అండ్ ఈ రెండింటికి మిక్స్ అవ్వాలంటే నీళ్లు కావాలి. అప్పుడే సాంబార్ అవుద్ది. నీళ్లు లేకుండా చేస్తే పప్పు అవుద్ది, టైట్ గా గట్టిగా ఉంటుంది. సో కంపాటబిలిటీ అంటే వాలటైల్ గా ఉండాలి. సిచ్యువేషన్ ఎలా వచ్చినా అడ్జస్ట్ అవ్వాలి. తిన ఒపీనియన్స్ తెచ్చినా సరే వాటర్ పోసి డైల్యూట్ చేసి పర్సెప్షన్ ని ఇలా కలిసి చూసి, ఈ పప్పు ఈ చింతపండు వాటర్ అనేది మిక్స్ చేయకుండా ఉంటే జస్ట్ గట్టి పప్పు అవుతుంది అది. ఓకేనా? ఎప్పుడైతే నువ్వు సిచ్యువేషన్స్ లైఫ్ లో మనం అనుకున్నట్టు స్ట్రైట్ లైన్ ఉండదు. కంపాటబిలిటీ ఇష్యూస్ వస్తున్నాయి అంటే లైఫ్ ఎప్పుడు నిన్ను లవ్ చేస్తానే ఉంటాను అనేమి. కంపాటబిలిటీ డజంట్ మీన్ దే లవ్ ఈచ్ అదర్ ఫర్ ఎవర్. ఇద్దరు కొట్టుకుంటారు, గొడవలు వస్తాయి, అపార్థాలు వస్తాయి, తిట్టుకుంటారు, బట్ మళ్ళీ కలిసిపోతారు. అందులో ఆనపకాయ వస్తుంది, సొరకాయ వస్తుంది, దోసకాయ వస్తుంది, ఏదొచ్చినా ఎన్హాన్స్ చేస్తుంది. ఏం చేస్తుంది? ఎన్హాన్స్ చేస్తుంది. తిట్టుకున్నా కొట్టుకున్నా, ఇద్దరు చచ్చిపోవాలనిపించినా చంపేయాలనిపించినా మళ్ళీ ఆ సిచ్యువేషన్ వల్ల వీళ్ళ కంపాటబిలిటీ నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది.
అప్పుడు దానికి ఏం చేయాలి, ఇప్పుడు వేరే కూరగాయలు వేసినప్పుడు డైల్యూషన్ తగ్గిపోద్ది. వాటర్ నువ్వు ఒక 10-15 కూరగాయలు వేసావనుకో మళ్ళీ గట్టి పడిపోతా ఉండదు. అప్పుడు ఏం చేయాలి, వాటర్ వేయాలి. కంపాటబిలిటీని పెంచుకోవాలి, ఎక్స్పాండ్ చేసుకోవాలి టు యాక్సెప్ట్ దట్ రియాలిటీ. ఒక 15 ముక్కలు ములక్కాయలు, ఒక 20 ముక్కలు క్యారెట్, ఒక 40 ముక్కలు బీట్రూట్ వేయగానే ఏమైపోద్ది, ఆ కంపాటబిలిటీ ఉంటుందా? అదేంటి ఇప్పటి వరకు ఉంది కదా, లైఫ్ లో ఈ 4-5 ఇష్యూస్ కే కంపాటబిలిటీ మిస్ అయిందా? కాదు. కంపాటబిలిటీ మీద వర్క్ చేసి కోపం వచ్చినా, వద్దన్న బీట్రూట్ వచ్చినా, కావాలనుకున్న పొటాటో వచ్చినా, స్వీట్ పొటాటో బదులు స్వీట్ పొటాటో వచ్చినా సరే, యూ నీడ్ టు ఇంక్రీజ్ యువర్ కన్సిస్టెన్సీ బై పుట్టింగ్ వాటర్ అండ్ దెన్ గివ్ స్పేస్ టు ఆల్ దిస్ మిస్అలైన్మెంట్స్. స్టార్టింగ్ లో రా బీట్రూట్ నా కలర్ అంతా మారిపోతుంది, నాకు వద్దు, నేను ఇది కాదు అనుకుంది, నా లైఫ్ ఇలా కాదంటే కుదరదు, వాటర్ పై డైల్యూట్ అవుద్ది అండ్ ఇట్ విల్ కమ్ బ్యాక్ టు ద సాంబార్ కలర్. పోనీ ఏది వేసినా సరే కలర్ మారిపోతా ఉంటది ఒక్కొక్కసారి. మారినప్పుడు ఏం చేస్తాం, సాంబార్ పొడి వేయాలి దిట్టంగా. ఇంట్లో చేసుకున్న సాంబార్ పొడి వేస్తే వెదవది గుబాళించే అమోఘమైన రుచి, రంగు రెండు వస్తాయి. నాకు కిచెన్ కుకింగ్ క్లాస్ లాగా ఉంది. ఇది నీకు ఇలా అనిపిస్తే ఇంట్లో చేసుకున్న మసాలా అన్న అంటే నీకు ప్రాబ్లం వస్తే వీళ్ళిద్దరు కూర్చొని మాట్లాడుకోవాలి. కానీ బజార్లో వెళ్ళి అన్న అడగటం, వెళ్ళమ్మని అడగటం, వెళ్ళక్కని అడగటం చేయకూడదు. ఈవిడ వెళ్ళిపోయి ఫ్రెండ్స్ కి చెప్పేసి నా మొగుడు కొట్టేసాడు, ఇంకో దాంతో పడుకున్నాడని ఈవిడ చెప్పకూడదు. ఇంకా నేను పచ్చిగా చెప్పాలంటే సాంబార్ మసాలా చెప్పకపోతే మరి నీకు అర్థం కాకపోతే ఇది సంబార్ అందులో సమాసాలు. ఓకేనా? సో సంధి ప్రక్రియలు చేయకుండా వీళ్ళిద్దరూ ఇంట్లో దంచుకున్న సాంబారు, ఇంట్లో ఉంచుకున్న ఇంగ్రీడియంట్స్ తో వాడుకోండి అమ్మా, బయటకు వెళ్ళకండి. అర్థమైందా? ఇంకా చెప్పనా? అది కుకింగ్ క్లాస్ బాగుందా? హౌ టు మేక్ సాంబార్, హౌ టు మేక్ 2 people కంపాటబుల్. సరిపోయింది, రెండు ఒకటే ఇప్పుడే నేర్చుకోవచ్చు. ఇటు సాంబార్ చేయొచ్చు, వాళ్ళు ఇటు కంపాటబుల్ గా. నీళ్లు మాత్రం విరివిగా పెట్టుకోండి అమ్మా. ఇంట్లో కుళాయి నీళ్లు కాదు, మనం చెప్పలేము మన తెలంగాణ కానీ ఆంధ్ర రాష్ట్రంలో నీళ్ళు ఎలా ఉంటాయో, ఫిల్టర్ వాటర్ వాడుకోండి. ఓకేనా? మీకు చాలా 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 రకాల ఇన్పుట్స్ వస్తూ ఉంటాయి, ఆ వాటర్ ని ఫిల్టర్ చేసుకోండి. అంటే మీకు రకరకాల మంది ఫ్రెండ్స్, రిలేషన్షిప్స్ ఏమున్నా సరే మెయిన్ ఇంగ్రీడియంట్ మీ ఇద్దరి మధ్యలో లవ్. అది లేకపోతే ఆరో వాటర్ 12 విధాలుగా మినరల్స్ ఎక్కించుకొని మీలో ఒంట్లో, కంట్లో, పంటలో, మనసులో లవ్ చేసుకోండి. సో ఆరో వాటర్ క్రియేట్ చేసుకోండి. క్రియేట్ చేసుకొని ఆ నీళ్లు మాత్రమే పోయండి, తాగునీరు మాత్రమే పోయండి. ఓకేనా? ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ లవ్ పోయండి, దట్స్ వాటర్. ఓకేనా? ఇంట్లో ఉన్న వాటరే, బయట నుంచి తెచ్చుకున్న లవ్ కాదు. యా. సో ట్యాప్ వాటర్ అయినా ప్యూరిఫైయర్ పెట్టుకోండి, ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ లవ్ ఇవ్వండి మీ పార్ట్నర్ కి. వద్దన్నా కాదన్నా వాటర్ అన్లిమిటెడ్ సోర్స్ పెట్టుకోండి. ఎప్పుడైనా లవ్ అయిపోయింది అనుకోండి, కనెక్షన్ ప్రాబ్లం అయితే వాళ్ళకి వీళ్ళకి ఫోన్ చేసి తిట్టకండి. ఓకేనా? ట్యాప్ ఏదైనా ప్రాబ్లం ఉంటే మీరే సరి చేసుకోండి. బాగా చెప్పానా? చాలా బాగా చెప్పారు సాంబార్ గురించి. మీకు ఒకవేళ సాంబార్ ఎలా చేసుకోవాలని డౌట్స్ ఉంటే, కంపాటబిలిటీ ఇష్యూస్ ఏమన్నా డౌట్స్ ఉంటే అదేలే అంటే మా వైశ్యకి మరి డీటెయిల్ గా చెప్తుంటే అర్థం కావట్లేదు, చిన్నపిల్ల కదండి. సో అమెరికాలో నేర్చుకున్నాను ఇది 18 ఏళ్ల క్రితం. చిన్నపిల్లలకి చెప్పినట్టు మా అడ్వకేసీలో కూడా US లో రెండోదే బాగా అర్థమైంది సాంబార్ కంటే. అడ్వకేట్స్ ఏం చేస్తారంటే ఇప్పుడు నీలాగా 18 ఏళ్ళు 21 వేల పిల్లల్ని పెడతారు అక్కడ. అడ్వకేట్లు కూడా ఇట్లాగా విడమర్చి చెప్పాలి, జనరల్ పబ్లిక్ కి అర్థమయ్యేలా చెప్తేనే మా వాదన విన్ అవుతాం. అందుకే ఈ సాంబార్ ఎగ్జాంపుల్ చెప్పారు. సో టు కంక్లూడ్ ఏంటంటే కంపాటబిలిటీకి విపరీతమైన లవ్ కావాలి వైషు. అండ్ ఆ లవ్ అనేది ఇక్కడ ఇంట్లో లేదు కదా అని బయట నుంచి తెచ్చుకొని వాటర్ పోసావనుకో పక్కన వాడికి అర్థమైపోద్ది ఈ నీళ్ళు మనవి కాదని. ఓకే, అర్థమైందా? ఇదేదో ఆరో వాటర్, ఇంట్లో ప్రొడ్యూస్ అయిన వాటర్ కాదు, కలుషితమైన నీళ్ళు అని చెప్పి పార్ట్నర్కి అర్థమైపోయి సాంబార్లో ఉప్పేయడం మానేస్తాడు. ఓకే, వాటర్ ఇవ్వడం మానేస్తాడు, ఉప్పేయడం మానేస్తాడు. అప్పుడు ఏమైపోద్ది, మాడి మసైపోయి ఆల్ మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ అవుద్ది, సాంబార్ అవుతుంది. అది కూడా బాగుంటుంది. మాడిపోతే బాగోదు, వాటర్ లేకపోతే మాడిపోద్ది కదా. యు మిస్సింగ్ ద పాయింట్. ఉప్పుతో పాటు వాటర్ ఇస్ లవ్. సో అది గైస్, కంపాటబిలిటీ చాలా ఇంపార్టెంట్. మీకు ఈ కంపాటబిలిటీ గురించి, రిలేషన్షిప్ గురించి, మీ ఇంట్లో జరుగుతున్న గొడవల గురించి, సాంబార్ గురించి మాత్రం కాదు ప్లీజ్, అదే మీ ఇంట్లో జరుగుతున్న గొడవల గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా స్క్రోల్ అవుతున్న నెంబర్ కి కాల్ చేసి మేడం అపాయింట్మెంట్ తీసుకొని మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకోండి. థ్యాంక్ యూ. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media.
Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.